76,000 కోట్లు 76,176 క్రోర్స్ 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ 7 నెలల కంపెనీకి 7 నెలల 3 రోజుల కంపెనీకి ₹1,00,000 పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి 76,000 కోట్ల రూపాయలు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల్పాయి కంపెనీకి ఇచ్చాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే బాగానే ఉంది, దీంట్లో మాత్రం నో అవినీతి, దీంట్లో అవినీతి లేనే లేదు అని వాళ్ళు చెప్తారు. ఓకే, ఎక్కడ అవినీతి ఉంది, ఏ విధంగా ఈ కంపెనీని మార్చారో కూడా మీకు వివరంగా చెప్తా. సరే 7 నెలలు అయిపోయింది, ప్రాజెక్టులు ఇచ్చేశారు. 76,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఇండోసోల్ సోలార్కి ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 5 నెలల్లో కరెక్ట్గా 5 నెలల్లో అసలైన కంపెనీ ఆ కంపెనీని కొనేసింది. 49% షేర్ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇండోసోల్ కంపెనీని 49% జగన్మోహన్ రెడ్డి రెండో బినామీ సంస్థ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, అరబిందో గ్రూపు ఈ కంపెనీని కొనింది. ట్రైడెంట్ కెంపార్ లిమిటెడ్ అరబిందో సంస్థ, దీంట్లో 49% షేర్లు తీసుకున్న విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక కంపెనీ పెడతారు, ₹1,00,000 షేర్ హోల్డింగ్తో కంపెనీ పెడతారు, 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తారు. కరెక్ట్గా 7 నెలల్లో ప్రాజెక్టులు ఇచ్చేస్తారు. ఇంకొక 5 నెలల తర్వాత ప్రీమియంలో అరబిందో ఆ కంపెనీని కొనుక్కుంటుంది. అర్థమైందా మీకు? అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ₹1,00,000 పెట్టుబడితో పెట్టిన కంపెనీని కరెక్ట్గా 1.5 సంవత్సరంలో ప్రీమియంతో షేర్లు కొంటుంది, 49% షేర్. అది కాగిందా? నో 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 నో. కొత్తగా సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఒక జాపనీస్ కంపెనీ ఈ ₹1,00,000 పెట్టుబడి కంపెనీలో ఒక జాపనీస్ కంపెనీ కూడా షేర్ తీసుకుంది. ఇది పెద్ద స్కామ్ అని కూడా నీకు మనవి చేస్తా ఉన్నా. ఒక జాపనీస్ కంపెనీ వచ్చి ఈ విధంగా వీరు ₹1,00,000 కంపెనీ ఏంది, అరబిందో వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యేదేంది, జాపనీస్ కంపెనీని తీసుకొని వచ్చి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించేదేంది, అసలు ఏది కూడా అర్థం కాని పరిస్థితిని మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, అరబిందో రియాలిటీ, అరబిందో ఫార్మా, అరబిందో గ్రూపు అందరూ జగన్మోహన్ రెడ్డి అత్యంత సమీప బంధువులు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకో విషయం చెప్పాలి, అరబిందో కంపెనీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఈ రోజుటి కాదు, 2004లో ఇదిగోండి పి శరత్ చంద్రారెడ్డి A3 CBI charge sheet, borrowed 5 crores from his father Ram Prasad Reddy, Aurobindo managing director ఆ రోజుల్లో, and 2 crores from his sister's company Trident Kempar Limited. ఏ కంపెనీ ఇండోసోల్ సోలార్ లో పెట్టుబడులు పెట్టిందో అదే కంపెనీ ట్రైడెంట్ కెంపార్ అనే కంపెనీ కూడా సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టిందని నేను చెప్పటంలా, ఈ సిబిఐ ఛార్జ్ షీట్ చదువుతున్నాను. సో అరబిందో కంపెనీ, ఇండోసోలార్, షిర్ది సాయి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అరబిందో ఫార్మా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ బినామీ కంపెనీని నడుపుతున్నాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, అరబిందో సంస్థలు ఆదాన్ డిస్టిలరీస్ అని మీరు అందరు విన్నారు. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లిక్కర్ ఆదాన్ డిస్టిలరీస్ చేతుల్లో నడుస్తుందన్న విషయం మీకు నేను ఎన్నోసార్లు మీకు ప్రెస్ మీట్లో నేను చెప్పున్నాను.
ఆ ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది? ఆ ఆదాన్ డిస్టిలరీస్ మళ్ళీ అరబిందోదే. ట్రైడెంట్ కెంపార్ అరబిందోదే. అరబిందో రియాలిటీ అరబిందో కంపెనీయే. ఇదే అరబిందో, ఇదే ట్రైడెంట్, ఇదే ఆదాన్ డిస్టిలరీస్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలని మీకు మనవి చేస్తాం. నేను చెప్పడంలా సిబిఐ చెప్తాం. ఈరోజు శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి, అరబిందోలో ఉండే శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. ట్రైడెంట్ కెంపార్ వాళ్ళు శరత్ చంద్రారెడ్డికి సంబంధం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అవన్నీ ఆదాన్ డిస్టిలరీస్ శరత్ చంద్రారెడ్డికి, విజయసాయి రెడ్డి అల్లుడికి, రోహిత్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీలతో సంబంధం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో వీళ్ళు సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టారు. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ అగైన్ జగన్మోహన్ రెడ్డి కంపెనీయే అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఆదాన్ డిస్టిలరీస్ ఈజ్ ఎ బినామీ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరికీ చెప్తా ఉన్నా. ఒకసారి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఈరోజు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నాడు. ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది 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 అని కూడా మేము మనవి చేస్తున్నాం. 76,000 కోట్లు, 76,176 క్రోర్స్, 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ 7 నెలల కంపెనీకి, 7 నెలల 3 రోజుల కంపెనీకి, ₹1,00,000 పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి 76,000 కోట్ల రూపాయలు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల్పాయి కంపెనీకి ఇచ్చాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే బాగానే ఉంది, దీంట్లో మాత్రం నో అవినీతి, దీంట్లో అవినీతి లేనే లేదు అని వాళ్ళు చెప్తారు. ఓకే, ఎక్కడ అవినీతి ఉంది, ఏ విధంగా ఈ కంపెనీని మార్చారో కూడా మీకు వివరంగా చెప్తా. సరే, 7 నెలలు అయిపోయింది, ప్రాజెక్టులు ఇచ్చేశారు. 76,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఇండోసోల్ సోలార్కి ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 5 నెలల్లో కరెక్ట్గా 5 నెలల్లో అసలైన కంపెనీ ఆ కంపెనీని కొనేసింది. 49% షేర్ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇండోసోల్ కంపెనీని 49% జగన్మోహన్ రెడ్డి రెండో బినామీ సంస్థ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, అరబిందో గ్రూపు ఈ కంపెనీని కొనింది. ట్రైడెంట్ కెంపార్ లిమిటెడ్ అరబిందో సంస్థ, దీంట్లో 49% షేర్లు తీసుకున్న విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక కంపెనీ పెడతారు, ₹1,00,000 షేర్ హోల్డింగ్తో కంపెనీ పెడతారు, 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తారు. కరెక్ట్గా 7 నెలల్లో ప్రాజెక్టులు ఇచ్చేస్తారు. ఇంకొక 5 నెలల తర్వాత ప్రీమియంలో అరబిందో ఆ కంపెనీని కొనుక్కుంటుంది. అర్థమైందా మీకు? అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ₹1,00,000 పెట్టుబడితో పెట్టిన కంపెనీని కరెక్ట్గా 1.5 సంవత్సరంలో ప్రీమియంతో షేర్లు కొంటుంది, 49% షేర్. అది కాగిందా? నో 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 నో. కొత్తగా సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఒక జాపనీస్ కంపెనీ ఈ ₹1,00,000 పెట్టుబడి కంపెనీలో ఒక జాపనీస్ కంపెనీ కూడా షేర్ తీసుకుంది. ఇది పెద్ద స్కామ్ అని కూడా నీకు మనవి చేస్తా ఉన్నా. ఒక జాపనీస్ కంపెనీ వచ్చి ఈ విధంగా వీరు ₹1,00,000 కంపెనీ ఏంది, అరబిందో వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యేదేంది, జాపనీస్ కంపెనీని తీసుకొని వచ్చి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించేదేంది, అసలు ఏది కూడా అర్థం కాని పరిస్థితిని మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, అరబిందో రియాలిటీ, అరబిందో ఫార్మా, అరబిందో గ్రూపు అందరూ జగన్మోహన్ రెడ్డి
అత్యంత సమీప బంధువులు కాదా అని నేను అడుగుతున్నా. ఇంకో విషయం చెప్పాలి, అరబిందో కంపెనీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఈ రోజుటి కాదు, 2004లో ఇదిగోండి పి శరత్ చంద్రారెడ్డి A3 CBI charge sheet, borrowed 5 crores from his father Ram Prasad Reddy, Aurobindo managing director ఆ రోజుల్లో, and 2 crores from his sister's company Trident Compar Limited. ఏ కంపెనీ ఇండోసోల్ సోలార్ లో పెట్టుబడులు పెట్టిందో అదే కంపెనీ ట్రైడెంట్ కెంపార్ అనే కంపెనీ కూడా సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టిందని నేను చెప్పటంలా ఈ సిబిఐ ఛార్జ్ షీట్ చదువుతున్నాను. సో అరబిందో కంపెనీ, ఇండో సోలార్, షిర్ది సాయి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అరబిందో ఫార్మా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ బినామీ కంపెనీని నడుపుతున్నాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, అరబిందో సంస్థలు ఆదాన్ డిస్టిలరీస్ అని మీరు అందరు విన్నారు. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లిక్కర్ ఆదాన్ డిస్టిలరీస్ చేతుల్లో నడుస్తుందన్న విషయం మీకు నేను ఎన్నోసార్లు మీకు ప్రెస్ మీట్లో నేను చెప్పున్నాను. ఆ ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది? ఆ ఆదాన్ డిస్టిలరీస్ మళ్ళీ అరబిందోదే, ట్రైడెంట్ కంపార్ అరబిందోదే, అరబిందో రియాలిటీ అరబిందో కంపెనీయే. ఇదే అరబిందో, ఇదే ట్రైడెంట్, ఇదే ఆదాన్ డిస్టిలరీస్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలని మీకు మనవి చేస్తాం. నేను చెప్పడంలా సిబిఐ చెప్తాం. ఈరోజు శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి, అరబిందోలో ఉండే శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. ట్రైడెంట్ కెంపార్ వాళ్ళు శరత్ చంద్రారెడ్డికి సంబంధం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అవన్నీ ఆదాన్ డిస్టిలరీస్ శరత్ చంద్రారెడ్డికి, విజయసాయి రెడ్డి అల్లుడికి, రోహిత్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీలతో సంబంధం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో వీళ్ళు సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టారు. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ అగైన్ జగన్మోహన్ రెడ్డి కంపెనీయే అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఆదాన్ డిస్టిలరీస్ ఈజ్ ఎ బినామీ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరికీ చెప్తా ఉన్నా. ఒకసారి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఈరోజు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నాడు. ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అని కూడా మేము మనవి చేస్తున్నాం.